పాదాలకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, బలవంతుడివు, సమాధానకర్తైన తండ్రివి, నిత్యుడగు రాజుగాను ప్రభువా, సైన్యములకు అధిపతి అని యెహోవా. మీరు గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా ఈరోజు బుధవారం సిస్టర్స్ మీటింగ్లో అయా హెబ్రోన్ సహవాసంలో చేరి రావటానికి అయా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సిస్టర్ని బలపరిచి మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాలన్నిటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. రోమాపత్రిక 16వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాల ద్వారా హెచ్చరిస్తూ వచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఫీబే తన ప్రభువా ప్రకాశవంతమైన జీవితం కలిగినైనా అయా అనేకుల్ని సమకూరుస్తూ యేసుక్రీస్తు వారి ప్రభువా జత పనివారిగా ఉండి నైనా అయా అనేకుల్ని నీ రాకడ కొరకు సిద్ధపరుస్తూ అనేకుల్ని ప్రభువా నీ కొరకు నాన్న యోధులుగా చేయాలని నైనా నీ కొరకు ప్రభువా అయా ఆ రాజ్యంలో ఉండటానికి సిద్ధపడేటట్టుగా చేయటానికి స్వార్థ పరిచర్యలో నైనా సమర్పణ కలిగి ఎంతగానో ముందుకు సాగుతూ దేవా అన్ని పరిస్థితుల్లో కూడా మీ వైపు చూస్తూ రావటానికి ఇచ్చిన కృపంతటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా మరి నా ఆత్మీయ జీవితంలో కూడా ఫివే వలే ప్రభువా ప్రకాశమైన వెలుగులో జీవించడానికి నీ కృప చూయించండి. ఆత్మీయ దేవా ఎదుగుదల దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. చీకట్లో నుంచి ఆశ్చర్యకర వెలుగులోనికి మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. మీ గుణాతిశయంలో ప్రచురించే బిడ్డగా సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా, మీ ప్రేమ కలిగి జీవించడం నేర్పిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. అలాగనే ఎస్తేరు కూడా ప్రభా ఎన్నిక లేని ఎస్తేరుని ప్రభా మీరు ఏర్పరచుకున్నందుకే మీకు వందనాలు. నైనా మీ హేగే వస్త్రము మీరు అలంకరించినారు ప్రభువా. దేవా ఈ లోక అలంకారం కాదు కానీ ఆత్మీయ అలంకారంతో మీరు ఎస్తేరుని అలంకరించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగా ఆత్మీయమైన సౌందర్యము కలిగినైనా ఆత్మీయమైన అలంకారంతో ప్రభువా దినదినము దేవా వాక్యము ద్వారా ఉదక స్థానము చేయబడి మా జీవితాలను సరిచేసుకోవడానికి నీ కృప చూయిస్తురమని ప్రార్థిస్తున్నాను. భూమి మీద నీ కొరకు యోగ్యులంగాను నమ్మకంగాను నాయనా నీ కొరకు నాయనా యథార్థవంతులంగా జీవించడానికి నీ కృప చూయిస్తురమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆ రీతిగా మా సంఘములో హెబ్రోన్ సంఘంలో ఉన్న స్త్రీలందరినీ సిద్ధపరుస్తురమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా దేవా మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రక్షణలో మేము నాయనా దాన్ని అపవాదికి చోటు ఇవ్వకుండా అయా మా రక్షణ మేము అంతం వరకు కొనసాగించుకోవడానికి నీ కృప మాకు అనుగ్రహిస్తురమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన సహవాసంలో ఉన్న కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. హెబ్రోన్ని కేంద్రంగా ఉన్న హెబ్రోన్లో కొరియనంకులు గారికి నాయన జోషాన గారికి ఇంకా పెద్దలైన వారందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మంచి జ్ఞానము, తెలివి, బలము, శక్తి మీరు అనుగ్రహించండి. సేవలో పరిచర్యలో వృద్ధులుగా ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి కావలసిన సహాయం అనుగ్రహించండి. వారికి ఆరోగ్యాలు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఈ దినాల్లో దేవా ఎంతోమందికి బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ఆయన శారీరకమైన బలహీనతల ద్వారా రుగ్మతల ద్వారా పీడింపబడుతున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి మీరు పొందిన గాయము ద్వారా స్వస్థత ఉంది, మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉంది కనుక ప్రభువా నీ బిడ్డలైన వారికి అలాంటి స్వస్థత, దైవికమైన స్వస్థత మీరు అనుగ్రహిస్తురమని ప్రార్థిస్తున్నాను. సహాయము చేయండి ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన అదే జాబితాలో చిలుకలూరుపేటలో సంఘములో నాయన బలహీనులుగా ఉన్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా మీరు ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలో దేవా ఆయా రక్షణకు ఇచ్చిన సునాద గీతాలు వినబడే కుటుంబాలుగా చేయండి ప్రభువా. కుటుంబ సమేతంగా రక్షింపబడటానికి ద్వారాలు తెరవండి అయ్యా దేవా. ఆత్మీయంగా ముందు సాగిపోయే కుటుంబాలుగా సహాయం చేయండి. శత్రువుకి సమయం ఇవ్వకుండా సమాధానముతో ఐక్యతతో నాయన ముందుకు సాయపడడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను దేవా. అలాగనే నా తండ్రి నమ్మకమైన మా ప్రభువా మా మధ్యకు తీసుకొచ్చిన దైవ సేవకుల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బెంజన్నకి కావాల్సిన మంచి ఆరోగ్యము, జ్ఞానము, తెలివి, వివేచన ఈ సంఘాన్ని కాయుటకు, ఈ సంఘాన్ని ముందుకు నడపటానికి దేవా మీ దైవ చిత్తానుసారంగా ముందుకు నడిపించడానికి సహాయపడుతురమని ప్రార్థిస్తున్నాను. సిస్టర్ని కూడా బలపరచండి మేరక్కని. అలాగనే ప్రభువా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని మా పెద్ద కుమార్తెని సేవ కొరకై మీ సమర్పించడానికి ఇచ్చిన ఆయా తీర్మానం బట్టి మీకు వందనాలు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దయచేయండి. అనేకుల్ని నీ కొరకు సిద్ధపరచడానికి బిడ్డ
కావాల్సిన జ్ఞానము నైనా దేవా తర్పీదులో సహాయపడుతురమని ప్రార్థిస్తున్నాను. తిరిగి నా తండ్రి కుమారుడు మరి ఎంసెట్ రాసి ఉన్నాడు. మరి ఏ కాలేజీలో మీరు చేరాలని ప్రభావ మీ ప్రణాళిక ఉందో ఆ కాలేజీలో మీరు సీట్ రావడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను. అలాగనే కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకొని 10th క్లాస్ చదువుచుండగా మీ జ్ఞానంతో నింపండి ప్రభా. అయా మీరే సహాయపడండి నాయనా, కృప చూయించమని ప్రార్థిస్తున్నాను. అలాగనే మా 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 సంఘంలో ఉన్న ప్రియులు కూడా ఎంతోమంది బిడ్డలు ఎంసెట్ రాసి ఉన్నారు, నేను నీట్ రాసి ఉన్నారు. ఆ బిడ్డలకు కూడా సీట్ల విషయంలో సహాయపడుతురమని ప్రార్థిస్తున్నాను. మీ ఏర్పాట్లో మీ చిత్తంలో వాళ్ళని ఎక్కడ మీరు నేను అకాడమిక్ జాయిన్ అవ్వాలో ద్వారాలు తెరుస్తురమని ప్రార్థిస్తున్నాను. కృప చూయించండి అయ్యా. అలాగనే ఇంటర్మీడియట్ బీటెక్లు నాయన 10th క్లాసు ఆయా కోర్సులు చదువుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. యవ్వన ప్రాయములో ఉంటుండగా మరి ముఖ్యంగా వాళ్ళకి రక్షణ మారు మనసు అనుగ్రహించండి. లోకం వైపు చూడకుండా, లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధత కలిగి నాయన క్రీస్తేసును ధరించుకొని నీ రాకడ కొరకు యోధులుగా ఉండటానికి మీ సేవోపకరణలు మోసే బిడ్డలుగాను, మీ సువార్థికులుగాను, మీ జత పని వారిగా బిడ్డల్ని ఏర్పరచుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. దేవా శత్రువు ఎక్కడ కూడా వారి మీద దాడి చేయకుండా దేవా వారిని మీ ఏర్పాటులో మీ చిత్తంలో ఉంచుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. వారికి రక్షణ మారు మనసు అనుగ్రహించండి ప్రభా. అపవాదిని జయించుటకు నీ కృప అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నాయన బిడ్డలు ఎంతోమంది నాయన మీ వైపు చూడటానికే సహాయపడమని ప్రార్థిస్తున్నాను. మా సంఘంలో ఉన్న సమయాల కొరకు, బబులు కొరకు, తిమోతి కొరకు, నాయన డేవిడ్ కొరకు, నాయన అలాగనే సంపత్ కొరకు, వారి చెల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగనే నా తండ్రి ఇంకా సండే స్కూల్ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. సండే స్కూల్ వేడుక ముందే వారికి రక్షణ మారు మనసు అనుగ్రహించండి. ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. వారు చక్కగా చిన్ననాటి నుంచి ఆత్మీయంగా ఎదగడానికి నీ కృప అనుగ్రహిస్తురమని ప్రార్థిస్తున్నాను. ద్వారాలు తెరుస్తూ రండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వార పరిచర్య అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి, కృప చూయించండి. నేను బైబిల్ స్టడీ కొరకై సంఘాన్ని సిద్ధపరచండి. దైవజనులు కూడా మీ ఏర్పాటులో మీరు సిద్ధపరుస్తురమని ప్రార్థిస్తున్నాను. అలాగనే ఫాస్టింగ్ ప్రేయర్ కొరకై సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. శుక్రవారం కృప చూయించి సహాయపడండి. తిరిగి పరిశుద్ధం కొరకై సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నామని ప్రార్థిస్తున్నాను. ఆ దినంలో నైనా ప్రారంభం నుంచి ముగింపు వరకు నైనా మీ కనుదృష్టి మా మీద ఉంచి సహాయపడం చేయండి దేవా. ఆరాధన అంతట్లో వాక్యానుసరమైన ఆరాధన, ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన, యథార్థమైన ఆరాధన చేయడానికి సంఘాన్ని సిద్ధపరచండి. బల్ల హెచ్చరికలు తీసుకొని ప్రభా దేవా మమ్మల్ని మేము సరి చేసుకొని యోగ్యమైన రీతిలో బలలో చేయడానికి సంఘాన్ని సిద్ధపరచండి. ముగింపు వరకు మీ కనుదృష్టి మా మీద ఉంచండి. శత్రువుకి సిగ్గు, మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలంగా సిద్ధపరుస్తురమని ప్రార్థిస్తున్నాను. సండే స్కూల్ పరిచయను కూడా జ్ఞాపకం చేసుకోండి. వంటశాలలో పనిచేసే వారిని దేవా బలపరచండి, మంచి ఆరోగ్యంతో ఉంచి సహాయపడుతురమని ప్రార్థిస్తున్నాను. దేవా బ్రాంచెస్ పరిచయను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మాటూరు సంఘాన్ని మరి అలాగనే నా తండ్రి దయా మరి గోవిందపురం సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ పరిచర్య అంతట్లో సహాయపడుతురమని ప్రార్థిస్తున్నాను. నీ కృప చూయించమని మీ చేతులకు అప్పగించుకుంటూ నా కుటుంబానికి కూడా రక్షణ మారు మనసు అనుగ్రహించమని ఈ తాడం ఇచ్చినందుకై వందనములు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామములనే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ పనులకు తండ్రి, నా నాయన నీకు ఎంత వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన తండ్రి, నా నాయన అయ్యా ఇదిగో నా ప్రభా నీ దాసురాలను ప్రేమించి నా నాయన మీరు మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నా నాయన అయ్యా మీరు చూపించిన లేఖన భాగాలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నా నాయన సంగమ కొరకు నా ప్రభా అయ్యా బేబీ నా తండ్రి అయ్యా ఇదిగో నా ప్రభా ఎంతో విధేయతగాను తండ్రి నా నాయన అయ్యా సంఘాలను కట్టుటకై నా తండ్రి, సంఘంలో సహాయం చేయుటకై ప్రభా అయ్యా బేబీ అయితే ముందడుగు వేస్తూ నా నాయన అయ్యా వారికి ఆమెకు తోడుగా నా నాయన అయ్యా అఖిల వెస్పిల్లా కూడా సహాయపడుతూ వచ్చిన వారుగా ఉన్నారు తండ్రి. అయ్యా అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో నా నాయన అయ్యా స్త్రీలుగా మేముండి నా నాయన అయ్యా వారి వల్లే మేము కూడా నడుచుకునే బాధ్యతను దయచేసి రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎస్తేరైతే నా ప్రభా అయ్యా ఇదిగో నా నాయన ఆభరణాలు ఏమీ కోరలేదు కానీ తండ్రి ఆమె తండ్రి తగ్గింపు జీవితం ఆమె ఇదైతే తండ్రి ఆమెకు అలంకరణగా చేసుకున్న దానిగా ఉన్నది ప్రభా.
అయ్యా అటు జీవితం నాయన తగ్గింపు జీవితం కలిగి జీవించే వారిగా తండ్రి మమ్మల్ని కూడా సిద్ధపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కనికరం కలిగిన నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నా నాయన నమ్మదగిన వాడివి తండ్రి. అయ్యా ఇదిగో నా ప్రభువా నా నాయన అయ్యా సంగమ కొరకు నా నాయన ప్రయాసపడే వారిగా సిద్ధపరుస్తురండి తండ్రి. అయ్యా విధేయత కలిగి నడుచుకునే వారిగా సిద్ధపరచండి తండ్రి. నా నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా వచ్చిన నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీ దాసురాలని వారి ఇరుగురు ప్రేమించి ఇచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా పెద్ద కుమార్తె నాయన అయ్యా సేవకి అప్పగించుకున్నదంట ప్రభువా. అయ్యా ఆమెలో నా నాయన ఆమె ఎస్తేరు వల్ల జీవించుటకు మీ కృపను అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా ఇదిగో నా నాయన కుమారుడైతే చదువు విషయంలో తండ్రి అయ్యా బిడ్డకు నా నాయన అయ్యా చదువు విషయంలో తండ్రి జ్ఞానమును దయచేస్తురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయన నాయన. అయ్యా మీకెంతో వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కనికరం కలిగిన నా తండ్రి నా నాయన అయ్యా సంఘములో నా తండ్రి వారి కొడుకులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా నాయన అయ్యా ఇదిగో నా తండ్రి సండే స్కూల్లో పరిచర్యలో తండ్రి నా నాయన మరి నా తండ్రి అయ్యా బుధవారం కూడికలో నా తండ్రి మీరే సహాయపడుతురండి నా నాయన. బైబిల్ స్టడీలో కూడా మీరు సహాయపడుతురండి తండ్రి. అయ్యా సండే స్కూల్ టీచర్లను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఐక్యతగా ఉండి నా నాయన సంఘంలో నా తండ్రి స్త్రీలమైన మేము నా నాయన ఐక్యతగా ఉండి నడుచుకునే బాధ్యతను మాకు దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బేబీ నా నాయన అయ్యా ఫెస్విల్లా ఎలా తండ్రి సమాధానముగా నడుచుకున్నారో తండ్రి రోమా సంఘాన్ని నడిపించుటకై తండ్రి. అలాగనే అయ్యా సంఘములో స్త్రీలమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయమును దయచేయన నాయన కనికరించండి తండ్రి. నా నాయన మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా సంఘములో నా నాయన యవనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేసే పరిచర్యలో మీరు తోడుగా ఉండండి తండ్రి. అయ్యా నా నాయన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నమ్మదగిన వాడివి తండ్రి నా నాయన. అయ్యా ఇదిగో నా ప్రభువా బస్సుల కార్యంలో తండ్రి నా నాయన 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికి ప్రభు అని మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అయ్యా నా నాయన మా అందరికీ ప్రభుగాను దేవుడిగాను ఉన్నావు తండ్రి. అయ్యా అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నా నాయన ఐక్యతపరిచిన ప్రభువా. అయ్యా సంఘములో మేము నా నాయన పక్కతాటిగా నిలిచే భాగ్యమును మాకు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా నమ్మదగిన వాడివి తండ్రి. అయ్యా అని అడిగితే సహాయం చేసే దేవుడు ప్రభువా. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా సంఘ పెద్దలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి. అయ్యా ఇదిగో నా నాయన అయ్యా నాకన్నా ముందు చేసిన నా సహోదరిలో ప్రార్థన మీరు ఆలకించున్నారు. వారి విన్నపములను మీరు ఆలకించున్నారు తండ్రి. అయ్యా నా ప్రార్థన నా విన్నపములు కూడా ఈ దినరాలు ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని తోడుగా ఉండమని సహాయం చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఎన్నో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చున్నాం తండ్రి. మీ దాసురాలు చెప్పిన లేఖన భాగాలను బట్టి మీకు ఎన్నో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. గొప్ప దేవుడు తండ్రి. అయ్యా మరి అన్నని మనకు మా మధ్యలోకి తీసుకొచ్చినందుకే మీకు ఎన్నో వందనాలు తండ్రి. వాళ్ళ సేవ నీరు కట్టి పనిపించేయండి తండ్రి. వాళ్ళ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ చదువుల్లో తోడుగా ఉండండి. సహాయం చేయండి తండ్రి. మీకు ఎన్నో వందనాలు యేసయ్యా. ఇంకా అదే రీతిగా మరి తండ్రి అందరంలో సంఘంలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఎవరే అక్కర్లు ఉన్నారో వాళ్ళ అక్కర్ల అవసరాలు తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. కనుకరించండి తండ్రి. వృద్ధాప్యలో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. మీరే తోడుగా ఉండండి. సహాయం చేయండి. మీకు ఎన్నో వందనాలు యేసయ్యా. ఇంకా అలాగే మరి తండ్రి యవనస్తులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మరి యవన కాలంలో మీ కాడి మోసేవారికి వాళ్ళని సిద్ధపరచండి దేవా. రక్షణ దయచేయండి తండ్రి. సహాయం చేయండి. మీకు ఎన్నో వందనాలు తండ్రి.
ఇంకా అదే రీతిగా మరి తండ్రి సంఘం అంతా సమాధానం ఐక్యత కలిగి ఉండటానికై సహాయం చేయండి, కనికరించండి అయ్యా. మీ కృప చూపున తండ్రి. ఇంకా మరి ప్రతి బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సహాయం చేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ సన్నిధిలో నేను కూడా ఆరాధించడానికై ప్రార్థించడానికై నన్ను సిద్ధపరచండి. ఇంకా భారం కలిగిన ప్రార్థన నాకు నేర్పించండి దేవా. జ్ఞానంతో నిన్ను ప్రార్థించడానికై నన్ను సిద్ధపరచండి. నీ మాటల్లో నోటి ఉంచిన తండ్రి. మీ శక్తి మీ బలంతో నన్ను నింపండి అయ్యా, కనుకరించిన తండ్రి. ఈ కొద్ది ప్రార్థన మీ పరలోకంలో చేర్చుకున్న తండ్రి. యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పుత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన జీవము కలిగిన నీ నామాన్ని బట్టి నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు నాయన, మహిమ కలిగిన తండ్రి, మా గొప్ప రాజా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరే దినమున తండ్రి స్త్రీల కూడికలో ప్రభువా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించడానికి, నీ నామను కొనియాడి కీర్తించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామనికి వస్తారో వారి మధ్య నేను ఉంటానన్న తండ్రి. నాయన, కొద్దిమందిగా నీ సన్నిధిలో కూడి నిన్ను స్తుతించే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఎంతోమంది దినము చూడలేని వారిగా ఉన్నారు. అయినా నా తండ్రి మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చి నీ ప్రేమ అంతటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంత మాత్రమే కాదు నా తండ్రి, నీ దాసరాలని బలపరిచి మా మధ్యకు తీసుకొచ్చిన ప్రతి లేఖన భాగాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నా తండ్రి, మరి నాయన రోమాపత్రిక నాయన 16 అధ్యాయం మొదటి కొన్ని వచనాల నుండి మాతో మాట్లాడేవు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏగా ఏ రీతిగా ప్రభువా నీకు సమర్పించుకొని నీ ప్రజలైన వారిని నీ వైపు తిప్పిందో తండ్రి. మరి మా జీవితంలో మేము కూడా ప్రభువా మమ్మల్ని మేము కనపరచుకోకూడదు కానీ నిన్ను కనపరిచే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం చేయండి తండ్రి. మరి ఎస్తేరు వలే తండ్రి, మరి ఎంతగానో ఈ లోక అలంకరణ తీసివేసి నాయన ఆత్మీయ అలంకరణ ధరించుకొని రాజు యొద్దకు వెళుతూ వచ్చింది. ప్రభువా నీకు ఎంతగానో తగ్గించుకొని జీవించి వస్తుంది. ప్రభువా మా జీవితాల్లో మేము కూడా ప్రభువా ఈ లోకమని అలంకరణ కాదు కానీ నీ అందు విశ్వాసము కలిగి నీ వాక్యానుసారముగా మేము కూడా నడుచుకోవటానికి మీరు చెప్పిన ప్రతి లేఖన భాగాలను బట్టి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు నాయన, ఇచ్చిన సంఘాన్ని సహవాసాన్ని హెబ్రోను దీపస్తంభాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని బలపరచండి, నానాటికి అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, జీవం కలిగిన తండ్రి నాయన, మీ దాసుని మరి నూతనముగా తీసుకుని వచ్చి నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు. మరి మీరు అభిషేకించి వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ముందుండ సమయంలో కూడా ప్రభు ఎక్కడ ఎలాంటి ఆకంఠం లేకుండా సంఘంలో ఐక్యత సమాధానం కలిగి నాయన ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయండి అయ్యా. మరి అన్ని జనం మధ్య నీ నామం దూషించబడకూడదు ప్రభువా. నా తండ్రి, మమ్మల్ని బట్టి ఎక్కడ నీ నామం దూషించబడుతుందో దయతో మమ్మల్ని క్షమించి మమ్మల్ని బట్టి అనేకులు నీ సన్నిధికి రాగలిగినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా చుట్టుపక్కల ఉన్నవారు నాయన గ్రహారాధికులు అయినప్పటికీ నాయన వారి కూడా ఒకరైనా నీ సన్నిధికి రావటానికి సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా బిడ్డలను దర్శించండి, నూతన ఆత్మలతో నింపండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు నాయన, యవనస్తులైన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయా. యవన కాలంలో నీ కాడిమైటి ధన్యతన్నావు. సంఘంలో ఎంతోమంది యవనస్తులైన బిడ్డలు ఉన్నారు ప్రభా. అయా అటు బిడ్డలకు కూడా రక్షణ మారు మనసు దయచేయండి నా తండ్రి నాయనా. మరి గొప్ప దేవుడుగాను ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మరి తిమోతిని బట్టి, సమయలను బట్టి, బాబులు, చందు నైనా, సంపత్తు, ప్రావులకి నైనా, మరి లలిత్ కుమార్, మహేష్, ఇంకా మాకు తెలియని బిడ్డలు యోనతాను, ఇంకా ఎంతోమంది బిడ్డలు యవనస్తులు ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలందరూ రక్షణ పొందినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి సహాయం చేయి, వారితో మీరు మాట్లాడండి ప్రభా. సమయం కొంచెమేముంది, సద్వినియోగం చేసుకోమని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎటు చూసినా భయంకరమైన దినాలు ప్రభా, నెమ్మది లేని పరిస్థితి, కలవరంతో నిండిన పరిస్థితిలో ఉన్నాం ప్రభా. ప్రతి కలవరం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, సంఘంలో ఐక్యత సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం.
దేవా మరి ఎటు చూసినా నా తండ్రి వాతావరణాన్ని నాయన వర్షాలు లేవు ప్రభువా, మరి వర్షాన్ని మీరు అనుగ్రహించండి, మంచిగా పంటలు పండటానికి సహాయం చేయండి అయ్యా. మరి దేశంలో మేము క్షేమముగా ఉండాలంటే నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమన్నావు, వారి పరిపాలన కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమాన్ని దయచేయండి, ఎక్కడ ఎలాంటి ఆకంటాల అభ్యంతరాలు లేకుండా తొలగించండి ప్రభువా. నైనా హైదరాబాద్ ఎబ్రోని జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి కురియన్ గారిని నా తండ్రి డేవిడ్ని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారు చేస్తున్న ప్రతి పరిచర్యను దీవించండి. ఎక్కడెక్కడ నీ దాసులు దాసరాళ్ళు నీ సంఘాల్లో పరిచర్యగా వాడబడుతున్నారు, వారికి కావలసిన ఆయురారోగ్యములు దయచేయండి, వాళ్ళని బలపరచండి, వాడుకోండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి కూడా నీకు వందనాలు. మా సంఘంలో కూడా నూతన ఆత్మలతో నింపండి. మరి ఇంకా సంఘంలో ఎవరైతే దీర్ఘకాలపు వ్యాధులతో బాధించబడుతున్నారో అట్టి వారిని జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి సమాధానం దయచేయండి, కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. అనాథుల్ని కడపేదల్ని దిక్కులేని వారిని మీరు ఆదరించండి, కృప చూపించండి నైనా. నెమ్మది లేక విడిపోయిన బిడ్డల్ని మరి మీరే జతపని వారికి కలపమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎంతోమంది చెప్పుకోలేని సమస్యల్లో కుటుంబ వ్యాధి బాధల్లో ఉన్నారు ప్రభువా, అట్టి వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం, మీరే సహాయం చేయమని అడుగుతున్నాం అయ్యా. మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి కూడా నీకు వందనాలు, మాకు ఇచ్చిన బ్యాన్స్ని బట్టి నైనా. మరి మార్టూర్ సియోని జ్ఞాపకం చేసుకో, అక్కడ జరుగుతున్న పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి నైనా. 50 ఎకరాల యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి నైనా. జరిగించబరు పరిచర్య ప్రభువా, మీరేమో నీరు కట్టి ముద్ర వేయండి, అనేక ఆత్మలు నడిపించండి. గోవిందపురం తండ్రి హెర్మోన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, అక్కడ జరుగుతున్న పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి సహవాసాన్ని బట్టి నీకు వందనాలు. మరి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ఏ అవసర అక్కర్లో వచ్చారో మీరు ఎరిగిన దేవుడు, చేసిన ప్రతి ప్రార్థన ఆలకించిన దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మరి నీ దాసుడు బెంజమిన్ని మేరక్కని మీరు మా మధ్యకు నడిపించారు, వారు చేస్తున్న పరిచర్యలో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి, వాళ్ళ కుటుంబాన్ని బలపరచండి. ఇచ్చిన 3 బిడ్డలను కూడా మీరు దీవించండి ప్రభువా. మరి పెద్ద కుమార్తె పరిచర్యలో కూడా మంచిగా వాడబడినట్లుగా నా తండ్రి, మంచి జ్ఞానం కలిగినట్లుగా సహాయం చేయండి. కుమారుని కూడా బలపరచండి ప్రభువా. చదువు విషయంలో కూడా సీటే కాలేజీలో రావాలో మీరే సహాయం చేయండి. మరి 10th క్లాస్ చదివే పాపను బట్టి కూడా నీకు వందనాలు, మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళు చేస్తున్న ప్రతి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి వారకుడికిల్లో కూడా జ్ఞాపకం చేసుకో నాయన. గురువారం బైబిల్ స్టడీలో, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో, ఆదివారం ప్రభుదినం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని సంఘముగా ప్రార్థిస్తూ ఉన్నాం, సహాయం చేయండి తండ్రి. మరి పాటల ద్వారా నేను గణపరిచేవారిగా, వాక్యం ద్వారా నేను మయంపరిచేవారిగా సహాయం చేయమని నాయన. ఆరాధన వర్తమానంలో, బలవర్తమానంలో ముగింపు వరకు మీరు మాకు తోడుగా ఉండి సండే స్కూల్ వంటి పరిచర్యలో సహాయం చేయండి ప్రభువా. వందనాలు చెల్లిస్తూ మరి నా కుమారుడికి కూడా రక్షణ దయచేయి నాయనా. ఆత్మీయంగా నీ సన్నిధిలో మేము కుటుంబం అంతా వెదకడానికి కృప చూపించమని, చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని, ప్రతి విషయంలో నన్ను నేను తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని హెచ్చించుకుంటూ నా ప్రభువును ప్రియకుమారుడిని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమ నమ్మకము గల మా ప్రియ